హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కస్టర్డ్ మిల్క్తో ఒక స్వీట్ రెసిపీని చూపిస్తానండి. ఇదైతే 5 మినిట్స్లో రెడీ చేసేయచ్చు. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఒక బౌల్లో వేసి చల్లచల్లగా వడ్డించేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల వరకు పచ్చిపాలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు 3 పొంగులు వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరిగించుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పాలు పొంగొచ్చినాయి కదండి, ఇలాగే ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మరిగించుకోండి. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ పాలని ఈ పౌడర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇది వేసేటప్పుడే కొంచెం పాలు అనేవి చిక్కబడినాయండి. ఈ విధంగా కలుపుకుంటూ నేను ఇక్కడ దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి దీనిలో పంచదార వేసుకుని ఈ విధంగా కొద్దిగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలో నా దగ్గర రస్కులు ఉన్నాయండి, అవైతే వేసి ఈ కస్టర్డ్ మిల్క్తో స్వీట్ చేస్తున్నాను. ఈ విధంగా రస్కుల్ని వేసేసుకుని ఆ బౌల్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి. అదేవిధంగా లేయర్ లాగా మరొక లైను ఇలా రస్కులు వేసేసి మళ్ళీ మిగిలిన ఈ కస్టర్డ్ మిల్క్ వేసేస్తే సరిపోతుంది. తర్వాత టూటీ ఫ్రూటీని కూడా వేస్తే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర జీడిపప్పు, బాదం పప్పు ఉన్నా వేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ టూటీ ఫ్రూటీని వేసాను. ఈ 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చల్లగా చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా స్పూన్తో కట్ చేసి ఒక బౌల్లో వేసిస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేసేవండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, కస్టర్డ్ మిల్క్తో 5 మినిట్స్లో రెడీ చేసుకునే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.